నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ నేడు పార్లమెంట్ ముందు 2016-17 ఆర్థిక సర్వేను ఉంచారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.1% కాగా 2017-18లో వృద్ధి రేటు 6.5% నుంచి 7.75%గా ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు, పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచ మార్కెట్ ఒత్తిళ్లే ఆర్థిక మందగమనానికి ప్రధాన కారణాలు. కార్మిక నిబంధనల్లోనూ పన్నుల విధానంలోనూ సంస్కరణలు తేవాలని ఆర్థిక సర్వే కీలకమైన సిఫార్సు చేసింది. అలాగే వస్త్ర తోలు పరిశ్రమల బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరని స్పష్టం చేసింది. పేదలకు ఆసరాగా యూబీఏ స్కీమ్ను ప్రస్తావించింది. రేపటి సార్వత్రిక బడ్జెట్కు నేటి ఆర్థిక సర్వే ఎలాంటి సంకేతాలు ఇచ్చింది? ఏ రంగాలకు కొత్త బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దక్కుతుంది? ఆర్థిక సంస్కరణలతోనే ప్రగతి సాధ్యం కావడానికి అసలు కారణాలేంటి? దేశ ప్రగతికి ఎలాంటి కార్మిక నిబంధనలు అవసరం? పన్నుల వ్యవస్థ ఏ విధంగా ఉండాలి? వంటి అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు అద్దేపల్లి శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; సింహాద్రి సూర్యనారాయణ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; ఎంవీఆర్ శాస్త్రి గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. శ్రీధర్ గారు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.7% నుంచి 7.5% మధ్య ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. మరి రేపటి బడ్జెట్కు ఈ ఆర్థిక సర్వే ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతోంది? ఏదైతే ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే ఏదైతే ఈరోజు బయట పెట్టారో, లేకపోతే ఇండికేషన్స్ అన్నీ వచ్చినాయో, ఫిగర్స్ ఏవైతే చెప్పారో అదొక బేస్ అవుతుంది. ఆ బేస్ బట్టే ఈ బడ్జెట్ అనేది ప్రిపేర్ అయింది అనేది అందరికీ చెప్పారు. ఇదివరకు రోజుల్లో మనం ఏదో బ్రీఫ్గా ప్రెస్ నోట్ ఇచ్చి ఏదో ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు ఒక 100 పేజీల డాక్యుమెంట్ ఈరోజు రిలీజ్ చేశారండి. మళ్ళీ సమ్మర్లో అంటే మార్చ్ తర్వాత ఇంకో డాక్యుమెంట్ రిలీజ్ చేస్తానని చెప్పారు. అంటే మేము ఏ బేసిస్లో ఇవన్నీ కూడా మార్పులు తీసుకుని వచ్చాం, మార్పులు ఏ విధంగా జరగబోతున్నా, దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుంది. జైట్లీ గారు అనడం మటుకు ఏదైతే ఫిగర్స్ అన్నీ కూడా చెప్పడం ఏంటంటే అగ్రికల్చర్ 4.1%, సర్వీస్ సెక్టర్ 8.9%, సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ 5%, కరెంట్ డెఫిసిట్ ఏమో 0.3%, ఇండస్ట్రీ ఇది వచ్చేటప్పటికి 5.2%. అంటే ఈ ఫిగర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నది, బాగానే ఉన్నది కూడా ఎకానమీ. ఎటొచ్చి కొంతవరకు ఏదైతే డిమానిటైజేషన్ కొంత ఇబ్బంది ఉన్నదని కూడా వారు చెప్పగానే చెప్పారు. ఏదైతే ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు ఇంకా డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే మార్పులు అంటూ సహజం వస్తూ ఉంటాయి, దెన్ ఏ బేసిస్లో ఏ విధంగా ఉన్నదని ఆయన ప్రెస్ మీట్లో చాలా లెందీగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ మార్పులు ఏమవుతుంది, లేకపోతే ప్రజలు ఏది కోరుకుంటున్నారు అన్నది ఏంటంటే వేరియస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు జనరల్గా ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గుతాయా, రేట్లు తగ్గుతాయా, ఆ విధంగా వెళ్తుందని ఇండికేషన్ వచ్చింది. దెన్ మోడీ గారు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ గారు December 31 అనౌన్స్ చేశారు. ఏదే హౌసింగ్ లోన్స్ అప్ టు 10 lakhs 12 lakhs వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించారు. అదే కాకుండా ఎస్ఎంఈ సెక్టర్కి ఆల్రెడీ కొలెటరల్స్ లేకుండా కొంతవరకు తగ్గించి, లేదంటే 2 crores వరకు కొలెటరల్స్ ఫ్రీ లోన్స్ ఇచ్చేటట్టు, దాని స్మాల్ అండ్ మీడియం సెక్టర్కి కొంత సపోర్ట్ ఇవ్వడం. కానీ ఇంకా అన్ఆర్గనైజ్ సెక్టర్కి సపోర్ట్ చేయాలనే విధంగా ఈ ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. అదే మనం ఈ బడ్జెట్లో చూడబోతున్నాం. విజయ్ కుమార్ గారు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో 4.1% వృద్ధి నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 1.2% ఎక్కువ. మరి ప్రధానంగా వ్యవసాయ రంగంలో నమోదైనటువంటి వృద్ధి, అలాగే ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఈ 2000 ఇయర్ ఫస్ట్ దశాబ్దంలో మనం చాలాసార్లు డిస్కస్ చేసేవాళ్ళం, చాలా ఫోరమ్స్లో కూడా, హౌ టు గెట్ 4% గ్రోత్ రేట్ ఇన్ అగ్రికల్చర్ అని. సో ఇవాళ 4.1% అగ్రికల్చర్ గ్రోత్ రేట్ వచ్చిందంటే గత 10 సంవత్సరాల నుంచి ఆ డిస్కషన్ నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. సో లాస్ట్ ఇయర్ కంటే దాదాపు 1.2% గ్రోత్ అగ్రికల్చర్లో వచ్చిందంటే, సో ఈ యొక్క ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి చేపట్టినవి ఖచ్చితంగా దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యాలి. ఎందుకంటే ఇంక్రీజ్డ్ దాని క్రెడిట్ ఆఫ్ టేక్ అవ్వచ్చు, లేకపోతే నాబార్డ్ 40,000 దాని క్రోడ్స్ ఎక్స్ట్రా దాని సహాయం కావచ్చు, దాని ఫసల్ బీమా యోజన కావచ్చు, ఇట్లాంటి వేరే స్టెప్స్ దాని వ్యవసాయంలో 4.1% గ్రోత్ రేట్ రావడం. ఎందుకంటే టోటల్ గ్రోత్ రేట్ ఒకప్పుడు 8%, 9% ఉన్న రోజుల్లో దాని వ్యవసాయం 1.2 దాటేది కాదు. అట్లాంటిది టోటల్ గ్రోత్ రేటే 6.75% to 7.25% మధ్యలో ఉంటుంది అనుకున్న నేపథ్యంలో వ్యవసాయం మాత్రం 4.2%కి వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్స్ అ కమెండబుల్ అచీవ్మెంట్, అట్లీస్ట్ యాజ్ ఫార్ యాజ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇస్ కన్సర్న్.
మిగతా ఇష్యూస్కి వస్తే ఇందా చెప్పినట్టు 6.75% నుంచి 7.5%కి గ్రోత్ రేట్. అంటే ఈ పాయింట్స్ ఈ మధ్యలో ఉన్న తేడా ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా అయితే ఒక ఫిగర్ ఇస్తాం, అట్లా కాకుండా మధ్య తేడా ఎక్కువ ఉంది. డిమానిటైజేషన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉంటుందో తెలియదు, బట్ లోవర్ రేంజ్ చూస్తే 6.75. సో మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఈసారి అంచనా 2016-17కి ఎంత ఉంటుంది అనుకున్నామంటే 7.1%. సో లోవర్ రేంజ్ 6.75% ఉంది. అంటే ఒకవేళ అతి తక్కువ నమోదు జరిగినా కూడా 6.75 వస్తుంది. అంటే చిదంబరం కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారు కానీ చెప్పినట్టు ఇదేదో 2% తగ్గిపోతుంది డిమానిటైజేషన్ వల్ల జీడీపీ అనేది నిజం కాదు అని ఆర్థిక సర్వే చెప్తుంది. డిమానిటైజేషన్ రిస్క్ కొద్దిగా కంటిన్యూ అవుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అని కూడా చెప్తుంది. ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే ఇన్ని రోజులు వచ్చింది కాబట్టి ఇంకా 2-3 మంత్స్ ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ప్లస్ రైజింగ్ క్రూడ్ గురించి మాట్లాడినారు. ఎందుకంటే క్రూడ్ మనకు లాస్ట్ ఇయర్ అరౌండ్ $30, $25కి వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 50, 56, 57 వచ్చేవాడికి ఈ క్రూడ్ ఎక్కువ అవుతుంది వల్ల ద్రవ్యోల్బణం ఇంతకు ముందున్నంత కంఫర్టబుల్ లెవెల్స్లో ఉండకపోవచ్చు. కొద్దిగా దాని ఎఫెక్ట్ మనం భరించాల్సి ఉంటుంది అని ఆర్థిక శాఖ చెప్తుంది. అండ్ బ్యాంక్ డిపాజిట్స్ ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి థ్యాంక్స్ టు డిమానిటైజేషన్. సిస్టంలో మన మొత్తం డబ్బు బ్యాంక్లో అంటే ఏదైతే చలమైలో ఉందో అంత డబ్బు బ్యాంక్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ 6.75% బేస్ లైన్ ఉంది దీంట్లో. ఈసారి కొత్త వడ్డీ రేట్ల నిర్ణయంలో సో ఖచ్చితంగా రెపో రేట్ ఇంకో 0.25% తగ్గించినా కూడా సో మనకు అతి తక్కువ వడ్డీ రేట్లు ఉన్న దాన్ని ఏమంటారు క్రమంలోకి వస్తాం మనం. సో ఇది ఖచ్చితంగా వృద్ధికి సోపానం. సూర్యన్ గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆర్థిక సర్వే స్పష్టంగా అభిప్రాయపడింది. దేశ ప్రజలు కూడా ఇదే తరహా ఆకాంక్షను వ్యక్తం చేస్తూ రేపటి బడ్జెట్పై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. మరి పెద్ద నోట్ల రద్దు ఫలితాలు రేపటి బడ్జెట్లో ఎంతవరకు ప్రతిఫలించే పరిస్థితి ఉందంటారు? డిమానిటైజేషన్ వలన ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్స్ రెండు ఉన్నాయి. ఒకటి ట్రాన్స్పరెన్సీ ఇన్ ది ఎకానమీ, రెండు ఫార్మలైజేషన్ ఆఫ్ ది ఎకానమీ. అంటే ఫార్మలైజేషన్ మీన్స్ బ్యాంకింగ్ సెక్టర్లోకి అంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంకింగ్ పరిధిలో జరుగుతాయి ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ బ్యాంకింగ్స్లో డిపాజిట్స్ బాగా పెరిగినాయి. బ్యాంకింగ్లో డిపాజిట్స్ పెరిగినప్పుడు నెక్స్ట్ స్టెప్ మానిటరీ పాలసీలో తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫామ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ విల్ గివ్ రైజ్ టు ది ఇన్వెస్ట్మెంట్ ఫార్మేషన్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్మేషన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ ఫార్మేషన్ని ఏ సెక్టర్స్కి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలన్నది మెయిన్ ఇంపార్టెంట్. దానికేంటి గ్లోబల్ డిమాండ్ ఎలా ఉంది, సో మనం మేక్ ఇన్ ఇండియాని గ్లోబల్ డిమాండ్తో ఎట్లా లింక్ చేస్తాము అంటే ఇంపోర్ట్స్ సబ్స్టిట్యూట్స్ ఇంపోర్ట్స్ ఒకటి, నెక్స్ట్ పొటెన్షియల్ ఎక్స్పోర్ట్స్ టు ది అదర్ కంట్రీస్. వాటికి ఈ మేక్ ఇన్ ఇండియాకి ఈ కాన్సెప్ట్ని మనం ఇది చేయాలంటే ఈ క్యాపిటల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ ఫార్మేషన్ దానికి లింక్ చేయాలి. ఒకటి లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాటిని బెనిఫిట్ పాస్ ఆన్ చేయాలా. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్కి ఏదైతే ఉందో కూడా ఇన్వెస్టర్స్కి తగినటువంటి రిలీఫ్స్ అంటే లోవర్ ట్యాక్సేషన్ కానీ ఇవన్నీ కూడా అప్లై చేసినట్టయితే కనుక ఒక ఎకనామిక్ ఆఫ్ టేక్ జరుగుతుంది, అంటే ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ యొక్క బెనిఫిట్స్ మనకి ట్యాక్స్ కలెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ ట్యాక్స్ కలెక్షన్లో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీలో అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కామన్ మ్యాన్కి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా పాస్ ఆన్ అవుతాయి. ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ది క్రూషియల్ రోల్ ఇక్కడ. అందుకనే బ్యాంకింగ్లో ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద లేనటువంటి ఎన్పిఎస్ ఇండియాలో ఉన్నాయి. అంటే గ్రాస్ ఎన్పిఎస్ September 16 వాళ్ళు లెక్కేస్తే కనుక ఇట్ ఇస్ రీచింగ్ టు 12% అని చెప్పారు. అట్లాగే నెట్ ఎన్పిఎస్ చూస్తే కనుక ఎమర్జింగ్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఇండియా ఎన్పిఎస్ ఎక్కువ ఉన్నాయి రేషియోస్ ఎక్సెప్ట్ రష్యా. సో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలన్న దానికి వాళ్ళొక మెకానిజం వాళ్ళు ప్రపోజ్ చేశారు. అంటే పబ్లిక్ సెక్టర్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ అని చెప్పి ఈ స్ట్రెస్డ్ అసెట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని దే హ్యావ్ టు టేక్ బోల్డ్ డెసిషన్స్ టు రెడ్యూస్ ద డెట్. అది కనుక ఫుల్ఫిల్ చేసినట్టయితే కనుక దానికి ఏ విధంగా ఇప్పుడు బడ్జెట్లో వాళ్ళు ప్రపోజల్ ఇస్తారు, దాని మెకానిజం ఎట్లా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దట్ సిస్టమ్ ఇది ఉంటే కనుక ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఫిస్కల్ పాలసీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి బేసికల్లీ గ్లోబల్ డిమాండ్ని బట్టి చేసుకోవాలి. ఎందుకంటే కన్జంప్షన్ సెంటర్స్లో కనుక ప్రొడక్షన్ యాక్టివిటీ మొదలైతే ఉంటే కనుక అప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ సెంటర్స్లో స్ట్రెస్ ఉంటుంది. శాస్త్రి గారు, కార్మిక విధానాల్లో పన్నుల విధానాల్లో సంస్కరణలు తేవాలని ఆర్థిక సర్వే సూచించింది. అలాగే వస్త్ర తోలు పరిశ్రమలు బలోపేతం కావాలని కోరుకుంది. మరి జీఎస్టీ రానున్న నేపథ్యంలో పన్నుల సంస్కరణలకు సంబంధించి రేపటి బడ్జెట్లో ఎలాంటి కీలకమైన అంశాలని ప్రతిపాదించే అవకాశం ఉంది? ఈ జీఎస్టీ అంటే ఈ వస్తు సేవల పన్ను విధానంలో రకరకాల పన్నులు
అంటే రకరకాల సేల్స్ ట్యాక్స్ కానీ వ్యాట్, ఆక్ట్రాయి, దాని తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ ఇలాంటి రకరకాల పన్నులన్నీ రద్దయిపోయి ఒకే పన్ను ఒకే మార్కెట్ అనే విధానం కింద దేశం మొత్తం వస్తుందండి. దీని మూలాన ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అనేది ఓవరాల్ తగ్గడంతో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుందన్నమాట. ఈ జిఎస్టీలో 3 రకాలు ఉన్నాయండి స్పెసిఫిక్గా. ఒకటి సెంట్రల్ జిఎస్టీ మెయిన్, స్టేట్ జిఎస్టీ, ఇంటర్ స్టేట్ జిఎస్టీ అని. ఈ 3 రకాల వాటి కింద అన్ని రకాల వస్తువులు వీటి పరిధిలోకే వస్తాయి. వీటి పరిధిలోకి రావడంతో పాటు 3 రకాల పన్నులు కూడా అప్రాక్సిమేట్గా డిసైడ్ చేశారు. అన్ని రకాల వస్తువులు కూడా 5% ట్యాక్స్, 15% ట్యాక్స్, 22% ట్యాక్స్ రేంజ్లోకి తీసుకురావాలని డిసైడ్ చేశారు గవర్నమెంట్. ఇవి జిఎస్టీ యాక్ట్ యాక్చువల్గా ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొద్దామని ప్రయత్నించినా కానీ విధానపరమైన సమస్యల మూలాన జూలై 1 నుంచి అప్రాక్సిమేట్గా దానికి అమల్లోకి వస్తే ఈ జిఎస్టీ విధానం అనేది పరోక్ష పన్నుల వ్యవస్థలో చాలా పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం చాలా ఉంది. దాని మూలాన ఇన్ని రకాల ట్యాక్సులు పోయి పర్చేజర్కి కానీ సెల్లర్కి కానీ చాలా వెసులుబాటు కలిగి ఒకే విధమైన పన్ను విధానం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్కి ఆస్కారం లేకుండా కొనుగోలు విధానంలోనూ మిగతా రిలేటెడ్ ఆస్పెక్ట్స్లోనూ చాలా వెసులుబాటు కలుగుతుంది. అన్నిటికంటే ముందర ట్యాక్స్ కంప్లైంట్స్ ఫర్ ది గవర్నమెంట్ అది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా పన్ను లేకుండా గూడ్స్ మూవ్మెంట్ అనేది జరగదు. ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అక్రాస్ ది కంట్రీ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే ఆ ప్రొడక్ట్కి ఎక్కడైనా ఒక చోట ట్యాక్స్ పడ్డం జరుగుతుంది. సో పన్నుల వ్యవస్థలో పెనుమార్పులు వచ్చి పన్నులు బాగా కంట్రీకి ఎక్కువగా రాబడి రావడం జరుగుతుంది. కొనుగోలుదారులకు కూడా ఏంటంటే కాస్ట్ ఆఫ్ గుడ్ ఓవరాల్ ఉత్పత్తి ధర తగ్గడం మూలాన వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగి కొనుగోలుదారుడు కూడా వినియోగదారుడికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇది డైరెక్ట్గా జిఎస్టీ మూలాన వచ్చే బెనిఫిట్, మెయిన్ బెనిఫిట్. వీటిలో స్పెసిఫిక్గా ఈ టెక్స్టైల్, తోలు పరిశ్రమలకి ఇన్పుట్ కాస్ట్ తగ్గించడం మూలాన, ఓవరాల్ ఇన్పుట్స్ కాస్ట్ తగ్గించడం మూలాన వాటికి ఇంకా ఇన్సెంటివ్స్ బహుశా ఇంకా ఇన్సెంటివ్స్ ఇవ్వడం వలన ఈ 2 సెగ్మెంట్స్ని ఇప్పటివరకు కొంచెం వెనుకబడి ఉన్న ఈ 2 పరిశ్రమల్ని వాటికి ఊతం ఇచ్చేందుకు అభివృద్ధి పథకాలు చాలా చేపడుతున్నారు ఈ బడ్జెట్లో. అదే కాకుండా కార్మిక విధానాల్లో కార్మిక సంక్షేమం గురించి కూడా చాలా పెనుమార్పులు తీసుకొస్తున్నారు ఆ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని. అది పరోక్ష పన్నుల విధానంలో ఇవన్నీ తీసుకొచ్చిన డైరెక్ట్ ట్యాక్సెస్లో పర్సనల్ ట్యాక్సేషన్ ఇవి తీసుకుంటే కనుక ఎగ్జంప్షన్ లిమిట్ అనేది ఒక 2.50 lakhs నుంచి 3.50 to 4 lakhs తీసుకురావడం మూలాన శాలరీడ్ పీపుల్కి వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది బాగా పెరుగుతుంది దాని మూలాన. అదేవిధంగా వేరియస్ స్లాబ్స్ కొంచెం తగ్గించేసి ఇన్సెంటివ్స్ ఫర్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం వలన వాటికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వలన కూడా ఈ డైరెక్ట్ ట్యాక్సేషన్లో కూడా పెను సంస్కరణ తీసుకురాబోతున్నారండి. శ్రీధర్ గారు, పెద్ద నోట్ల రద్దుతో తమ జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని పేద మధ్యతరగతి వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి రేపటి బడ్జెట్ గత బడ్జెట్ల కన్నా ఏ విధంగా భిన్నంగా ఉండబోతోంది? డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు వలన ఏమేమి వాళ్ళకి మార్పు రాదు. బట్ ఏంటంటే జనరల్లీ ప్రజలు కానీ మీడియా కానీ ఆ విధంగా అన్నారు కాబట్టి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనా కూడా మీరు చూస్తే మార్పు అన్నది సహజం. మార్పు మంచి కోరుకునే వారు అందరికీ కూడా అదే విధంగా ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. బ్యాంక్ ఆఫ్ బరోడా అందరికంటే లీస్ట్ హౌసింగ్ లోన్ 8.36%కి ఇస్తున్నారండి. అంటే గత 10-15 ఏళ్ళు తీసుకుంటే హౌసింగ్ లోన్ ఆ రేటుకి అన్నది ఇప్పుడు దాకా అవైలబిలిటీ లేదు, ఆ రేటుకి ఇస్తున్నారు. అదే కాకుండా చిన్న మధ్య తరగతి ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ కాంపోనెంట్ అంటే ఏదైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుందో ఆ బెనిఫిట్ ఆల్రెడీ ఇచ్చారు. దెన్ స్మాల్ అండ్ మీడియం సెక్టర్ ఏదో ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా కూడా వేరియస్ వాటికి ఏంటంటే కొలెటరల్స్ కూడా వేవర్ కానీ లేదంటే ఇతర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇండస్ట్రీస్ కానీ ఈ ప్రధాన మంత్రి యోజనలో చేసుకోవచ్చు. మనం కోరుకునేది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఇండస్ట్రీస్ ఇక్కడ రావడం వల్ల ఏంటంటే దాని ఎఫెక్ట్ అందరి దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రజలకు కూడా వాళ్ళకి చేయూతనిస్తుంది కాబట్టి ఏదైతే జాబ్స్ ఎత్తుకుంటున్నారో బిజినెస్ చేద్దాం అనుకుంటారో అవన్నీ కూడా మార్పులు వస్తున్నాయి. మీరు ఎప్పుడైతే ట్యాక్స్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే అండి ఈ ట్యాక్స్ బేస్ ఇంక్రీజ్ చేసేటప్పటికి ఏంటంటే ఎకానమీ బలపడి అవి రిప్లింగ్ ఎఫెక్ట్ లాగా తిరిగి గవర్నమెంట్ సిస్టంలోకి వచ్చి ప్రజలకు ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ చేయగలమో వాటికి వెసులుబాటు వస్తుంది. అంటే మీరు అనుకున్నది ఏది మ్యాజిక్ కాదు, టక్ మనీ డిమానిటైజేషన్ చేస్తే టక్ మనీ ఏదో సొల్యూషన్ అలా రాదు. బట్ ఏంటంటే అదొక స్టెప్ కాబట్టి ఆ స్టెప్ వలన కూడా సిస్టమ్ బాగుపడింది కాబట్టి ఇప్పుడు కొంతవరకు కరప్షన్ తగ్గుతుంది, కొంతవరకు ఎఫిషియన్సీ పెరుగుతుంది, కొంతవరకు ట్రాన్స్పరెన్సీ పెరిగింది. అంటే ఇప్పుడు ఎవరికైనా మన ఇదివరకైనా ఎక్కడైనా గవర్నమెంట్ సిస్టంలో అంత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఎక్కడైనా డబ్బుతో కట్టేవాళ్ళం.
వాడు నిజంగా కట్టాడా లేదో తెలియదు. ఎలక్ట్రిసిటీ బిల్ డబ్బుతో కట్టేవాళ్ళం, లేదంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్టేవాళ్ళం. ఆ జూనియర్ ఆఫీసర్ కొంతమంది తీసేసుకునేవారు, ఇంతకీ కనెక్షన్ సబ్మిట్ చేసేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఎకనామీ కొంచెం డిజిటలైజ్ అయ్యి ఎక్కువ శాతం క్యాష్ కాంపోనెంట్ లేకపోయేటప్పటికి ఏంటంటే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. గవర్నెన్స్ పెరిగి ట్రాన్స్పరెన్సీ పెరిగేటప్పటికి ఆటోమేటిక్లీ అకౌంటబిలిటీ పెరుగుతుంది, ప్రజలకి శ్రేయస్సు అనేది జరుగుతుంది. విజయ్ కుమార్ గారు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా చూపించింది. మరి ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన ప్రయోజనాలు రైతులకి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి దక్కడానికి రేపటి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎలాంటి కీలకమైన ప్రాధాన్యత దక్కాలి? 60% వ్యవసాయం మీద ఉన్నది మనం రోజు చెప్పుకుంటాం. సో మనం ఏం పని చేసినా కూడా ఈ 60%కి అది ఉపయోగం కాకపోతే ఆ యొక్క పని సార్థకం కాదు. సో మనం డిమానిటైజేషన్ వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్యాంకుల దగ్గరికి ఫండ్స్ ఫ్లష్గా ఉన్నాయి. సో ఇంతకుముందు వడ్డీ రేట్లు అంటే జనరల్ వడ్డీ రేట్లు అరౌండ్ 9 నుంచి 10% ఉండేవి. అప్పుడు వ్యవసాయ వడ్డీ రేటు 7% ఉండేది. సో ఇప్పుడు సీతగా చెప్పినట్టు వడ్డీ రేట్ లీస్ట్గా 8.3%కి వచ్చేసింది. 8 to 8.5, 8.7 ఆ ప్రాంతంలో ఉన్నాయి. సో జనరల్ వడ్డీ రేట్లే ఆ యొక్క ప్రాంతంకి వచ్చినప్పుడు వ్యవసాయ వడ్డీ రేటు 7%లో ఉండడం అనేది భావ్యం కాదు. సో ఖచ్చితంగా వ్యవసాయ వడ్డీ రేట్ అనేది తగ్గాలి. మనం రైతులకి ఇన్పుట్లు కావాలి, కొనుక్కోవాలి, వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి అన్నప్పుడు మనం ఖచ్చితంగా వడ్డీ రేటును తగ్గించాలి. సో 5%, 6% ఎంత తగ్గిస్తారు చెప్పలేం కానీ, బట్ తగ్గిస్తేనే మనం ఇన్ని రోజులు మాట ఇప్పుడు 50 రోజుల పాటు మీరు ఇది భరించండి అని మోడీ చెప్పినప్పుడు మేము దీన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాం, మేము భరిస్తామని చెప్పి వాళ్ళు ఒక్కరు కూడా పొరపాటును కూడా నోరు తెరవకుండా అందరూ భరించారు. సో ఆ యొక్క భరించడానికి ఖచ్చితంగా వాళ్ళకు బహుమతిని ఇవ్వాలి. మీకు దాన్ని వాళ్ళు పడిన కష్టానికి సార్థకత మనం చేకూర్చాలి. ఇంకోటి ఏమంటే ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ దాదాపు ఇప్పుడు జనవరికి 65,400 గ్రామ పంచాయతీలు వేస్తాం. ఇదే 2014 మేలో కంపేర్ చేసుకుంటే కేవలం 59 గ్రామాల మొత్తం పూర్తికుండేది. దాదాపు మనం 65,000 గ్రామాలకు వచ్చాం. సో నామ్ ద్వారా మనం నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్ ద్వారా కొంతవరకు అనుసంధానం చేస్తున్నాం మార్కెట్ని. కాకపోతే మనకు ఆప్టికల్ ఫైబర్ ఇంత పెద్ద ఎత్తున వేసాం కాబట్టి అది ఓన్లీ స్పెసిఫిక్ ఏరియాస్ మొత్తం చేస్తాం. సో మనం అమ్ముకోవడం ఒకటే బేసిక్గా ఇప్పుడు ప్రాబ్లం. సరే ఎట్లా మీరు అన్నట్టు ఈ వడ్డీ రేట్లు, ఆ రేట్లు ఎట్లా మొత్తం మీద రైతు పండిస్తాడు. పండించిన తర్వాత అమ్ముకోవడం చాలా పెద్ద కష్టం అయిపోయింది. సో అగ్రికల్చర్ మార్కెట్ని అంటే బడ్జెట్ ద్వారా ఏం చేయగలమంటే సో అగ్రికల్చర్ మార్కెట్ని అనుసంధానం చేయడం అనేది గవర్నమెంట్ ముందు ఉన్న విషయం. బట్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తయింది. ఇట్స్ ఓన్లీ దట్ ఈ లాస్ట్ లైను దాన్ని లింకేజ్ అని ఇవ్వాలి. ఇకపోతే మనం ఇప్పుడు దాన్ని క్రెడిట్ ఆఫ్టేక్ ఇప్పుడు 9 lakh crores ఉంది లాస్ట్ టైం. కనీసం ఈసారి 10 to 11 lakh crores ఇస్తే, ఎందుకంటే మనం ఇప్పటికి కూడా 30% ఆర్గనైజ్ సెక్టార్కే ఇస్తాం. దాదాపు 60-70% రైతులు ఈరోజు కూడా అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నారు. సో వాళ్ళని ఆర్గనైజ్ సెక్టార్లో తెచ్చినప్పుడే మనం అంత మొత్తం రైతాంగానికి మనం పూర్తిగా సర్వీస్ చేయగలుగుతాం. సో ఖచ్చితంగా ఈ క్రెడిట్ ఆఫ్టేక్ రేపు ఎంత పెంచుతారో చెప్పలేం కానీ ఖచ్చితంగా ఈ రైతు ఆఫ్టేక్ అయితే కొంతవరకు పెరుగుతుందనే ఆశిస్తున్నాను. సో ఈ నేపథ్యంలో కరెన్సీ మేనేజ్మెంట్ ద్వారా ఎంతవరకు రైతులకు మనకు వడ్డీ రేట్లు ఇట్లాంటి విషయాలు సహాయపడగలం అనేది ఈ బడ్జెట్లో కొంతవరకు అది ప్రతిఫలిస్తే రైతులు పడే కష్టానికి అది సార్థకత చేకూరుతుంది. గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు ఏప్రిల్ నాటికి పూర్తిగా సర్దుకుంటాయని ఆర్థిక సర్వే చెబుతోంది. మరి బడ్జెట్లో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడేటువంటి సవాళ్లను పూర్తిగా అధిగమించవచ్చు? అనిశ్చితి ఉందన్నది ఎంత కొంత ఉందన్నది అక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, అంగీకరించాల్సి ఉంటుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్ రిమానిటైజేషన్ కావాలి. ఈ క్విక్ రిమానిటైజేషన్ తర్వాత ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ అయినటువంటి రంగాలు ముఖ్యంగా 2 రంగాలు ఉన్నాయి. అవి కన్యూమర్ డ్యూరబుల్స్, 2 రియల్ ఎస్టేట్ రంగం, అట్లాగే క్యాష్ ఆధారిత అసంఘటిత రంగం. సో ఈ 3 రంగాలకి ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలని దాని మీద చేయాలి. సో ఒకటి రియల్ ఎస్టేట్ తీసుకుంటే కనుక దాన్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి దానికి ఏదైతే ట్యాక్సేషన్ ఉందో ట్యాక్సేషన్ని రేట్లు తగ్గించి ఆ తగ్గించడం ద్వారా దాని రియల్ ఎస్టేట్ హౌసింగ్ సెక్టర్ని పెంచడం ద్వారా అంటే ముందు ఉపాధి కల్పనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది. అట్లాగే ఈ కన్యూమర్ డ్యూరబుల్ ఇండస్ట్రీకి ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీస్ కూడా తక్కువ వడ్డీ రేటుకి వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ అందించినట్లయితే కనుక దాన్ని కన్యూమర్ డ్యూరబుల్స్ కొనేటటువంటి వాళ్ళకు కూడా అదేవిధంగా తక్కువ వడ్డీ రేటుకి వాళ్ళకి కన్యూమర్ డ్యూరబుల్స్ వచ్చేటైతే కనుక ఆ రంగం ఎఫెక్ట్లో కూడా మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. అట్లా కాకుండా నెక్స్ట్ గ్రామీణ ఉపాధి రంగం ఏదైతే ఉందో క్యాష్ ఆధారిత రంగాలు అవి ఎఫెక్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు రూరల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ వస్తున్నాయి, అట్లాగే రూరల్ ఎకానమీ మామూలుగా వెనకబడిపోతుంది. పూర్తిగా రూరల్ నుంచి కంప్లీట్గా మైగ్రేషన్ జరుగుతుంది. క్లస్టర్స్ ఆఫ్ విలేజెస్ తీసుకుని 1 million పాపులేషన్కో దేనికో
ఈ అర్బన్ ఫెసిలిటీస్, ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక సెంటర్ని, అంటే ఒక రేడియస్ ఒక 100 విలేజెస్కి ఒక సెంటర్ పాయింట్ తీసుకుని ఆ సెంటర్ పాయింట్లో గవర్నమెంట్ ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ కనుక క్రియేట్ చేసినట్టయితే కనుక ఆ రూరల్ నుంచి అర్బన్ మైగ్రేషన్ ఫస్ట్ ఆగుతుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్తుందే ఈ ఫెసిలిటీస్ కోసం. ఈ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర అక్కడే వాళ్ళకి దగ్గరలో క్రియేట్ అయినప్పుడు అర్బన్ ఫెసిలిటీస్ రూరల్ ప్రజల దగ్గరికి ఎప్పుడైతే వస్తాయో ఆ ఎకానమీ బాగుపడుతుంది. అట్లాగే వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వాల్యూ కూడా బాగుపడుతుంది. అట్లాగే వాళ్ళకి అక్కడ హెల్త్ అందించిన వాళ్ళు అవుతాం, అట్లాగే ఎడ్యుకేషన్ అందించిన వాళ్ళు అవుతాం, ఎంటర్టైన్మెంట్ అందించిన వాళ్ళు అవుతాం, ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి వాళ్ళు మైగ్రేట్ అవ్వరు, వాళ్ళు ప్రశాంతంగా అక్కడే అత్యధికమైనటువంటి జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవనాన్ని వాళ్ళు ఉండే చోట దగ్గరగా క్లోజ్ విసినిటీలో వాళ్ళు చేస్తే కనుక సో ఇంబ్యాలెన్స్, ఈ రీజనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించడం అవుతాం. ఈ డిస్పారిటీస్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఎకానమీ బాగా టోటల్గా గేరప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో రూరల్ ఎకానమీ కూడా అక్కడ ఏదైతే ఫార్మింగ్ కమ్యూనిటీ ఉంటుందో ఆ ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా సప్లిమెంటరీ ఇన్కమ్ వైపు వాళ్ళు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే యాక్టివిటీ జరుగుతుందో వాళ్ళకి దగ్గరలో యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి ఈ సప్లిమెంటరీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఫార్మర్ క్రియేట్ చేసుకోవడానికి అక్కడ జరిగేటువంటి ఎకనామిక్ యాక్టివిటీ సపోర్ట్ చేస్తుంది. శాస్త్రి గారు, సాధారణ బడ్జెట్కు దిశానిర్దేశం చేసే ఎన్నో ముఖ్య అంశాలని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, ఈ 3 ముఖ్య అంశాలని సమతౌల్యం చేస్తూ రేపటి బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల్ని ఏ విధంగా మెప్పించాలి? ఈ దిశానిర్దేశం చేసే పలు అంశాల్లో ఆర్థిక సర్వే ప్రస్తావించిన వాటిల్లో నోట్ల రద్దు తర్వాత ప్రభావితమైన అంశాలు ఏమిటి, ప్రధానంగా వాళ్ళు వాటి మీద చర్చించారండి. దాన్ని ఎలా ఎన్కౌంటర్ చేయాలనేది. ఈ ప్రధానంగా నోట్ల రద్దు మూలాన టోటల్ జీడీపీకి స్థూల దేశీయ జాతీయోత్పత్తిలో 40% అసంఘటిత వర్గం నుంచి వస్తుంది. అది టోటల్గా క్యాష్ తో రిలేట్ అయిన ఎకానమీ. సో అది ఎఫెక్ట్ అయింది. రెండో మేజర్ ఏరియా ఎఫెక్ట్ అయింది అగ్రికల్చర్. సో ఈ రెండిటికి ఏ విధమైన ప్రయోజనాలు ఇస్తే ఆ 2 వర్గాలు కూడా మళ్ళీ రివైవ్ అయ్యి ఎకానమీకి ఫుల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తాయనే దాని మీద అంశం మీద ఆర్థిక సంస్కరణల్లో చాలా వరకు చోటు చేసుకుంటాయండి. ఇది కాకుండా ప్రధానంగా పలు అంశాల్లో ప్రస్తావించిన వాటిలో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం కానీ, లేకపోతే ఓవరాల్ బ్యాంకింగ్ రేటు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం కానీ, దాని తర్వాత ఈ ప్రైవేట్ మొండి బకాయిలు బ్యాంకుల్లో, ప్రైవేట్ పబ్లిక్ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు వసూలు చేసుకోవడం వల్ల ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇది తగ్గిపోయింది. ఆ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఇంక్రీజ్ ఎలా చేయాలి ప్రధానంగా. ఎందుకంటే ఇది ఎప్పుడైనా సరే దేశ ప్రగతికి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒకటి కన్జ్యూమర్ స్పెండింగ్ ఒకటి పెరగాలి, రెండోది గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఈక్వలెంట్గా పెరగాలి. ఈ రెండింటి మీద సమతౌల్యం ఉంటే గనక ఆటోమేటిక్గా జాతీయోత్పత్తి కూడా పెరుగుతుంది అనమాట, అభివృద్ధి చెందుతుంది. వీటి మీద దృష్టి సారించి ఆర్థిక సంస్కరణల పరంగా ఇప్పటికే ఆల్రెడీ నోట్ల రద్దు అనేది ఒక మేజర్ సంస్కరణ, పెద్ద సంస్కరణ తీసుకొచ్చింది. దీని ప్రభావితం తర్వాత దీని ఎఫెక్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాని పరంగా వచ్చిన అంశాలన్నింటినీ పరిష్కరిస్తూ అది కాకుండా ఇంకా జీఎస్టీ అనేది ఒక మేజర్ సంస్కరణ రాబోతుంది, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా. దీని మూలాన ఈ పరోక్ష ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి నల్లధనాన్ని రూపుమాపి దాని ద్వారా అభివృద్ధి పరంగా ఏ విధంగా మనం సంస్కరణలు తీసుకొస్తే ఒక ఇందాక చెప్పినట్టుగా డిస్కస్ చేసినట్టుగా సంక్షేమం అనే సాంఘిక సంక్షేమం అనే దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని 2 విధాలు చెప్పింది. ఒకటి, బిలో పవర్టీ లైన్ పీపుల్కి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే గనక ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ జీవన స్థితిగతులు ఇంప్రూవ్ అవుతాయని చెప్పి. రెండోది, ఇంటింటికి ప్రతి మనిషికి ఇల్లు అనే పథకం కింద అందరికీ ఇల్లు అనే పథకం కింద కాన్సెప్ట్ తో హౌసింగ్ సెక్టర్ దాన్ని బాగా బలోపేతం చేస్తే గనక అది ఒక ఏదో మన రోటీ కపడా और మకాన్ అంటాం ఆ పద్ధతుల్లో అందరికీ కనుక ప్రొవైడ్ చేస్తే ఆ సంక్షేమం అనేది ఆ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా సెక్టార్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. సో ఈ విధంగా ఆర్థిక సంస్కరణలు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దానికి ఈక్వలెంట్గా ఈ సమతౌల్యం అనేది ఎప్పుడైతే పేదల సంక్షేమ బడ్జెట్ అనేది ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారో రెండింటి మీద సమతౌల్యం సాధించడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. సాధారణ బడ్జెట్కు దిశానిర్దేశం చేసే పలు కీలక అంశాలను ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దేశ ప్రగతిని వేగం చేసే చర్యలకే బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దక్కవచ్చు. మొత్తం మీద సంస్కరణలు, సంక్షేమం రెండింటి మధ్య సమతౌల్యత సాధించే బడ్జెట్కు ఇవాల్టి ఆర్థిక సర్వే దిక్సూచి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.